యూజ్లెస్ ఫెలో రాస్కెల్ ఈడియట్. అధికారుల తిట్ల పురాణం. అడలెత్తిపోతున్న కింది స్థాయి అధికారులు, సిబ్బంది పైన కొందరు ఐఏఎస్ల దుర్భాషలు. ఇటీవల సచివాలయంలో ఐటీ పరిశ్రమల సెక్రటరీ బూతులతో అధికారి గుండెపోటు. వీఆర్ఎస్ తీసుకునే యోచనలో మరికొందరు. రాజీనామాకు సైతం సిద్ధపడిన ఉద్యోగులు. సీఎంకు ఫిర్యాదుపై సిద్ధమవుతున్న ఇది పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. ఏది సెక్రటేరియట్లో మన ఒక ఆయన చనిపోయాడు. అధికారి ఉన్నతాధికారి తిట్టడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది డైరెక్ట్గా. ఇప్పుడు ఎంత పరిస్థితి ఎందుకు మరి గత 9 ఏళ్లలో లేనిది ఇప్పుడే ఎందుకు మొదలవుతున్నాయి? కారణం అధికారుల మీద ఈ నాయకులు పెడుతున్న టార్గెట్లు. అరే బాబు నువ్వు రోజు ఇంత నాకు తెచ్చియాలి అంటే అధికారి ఏం తెచ్చిస్తాడు? కింది అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలి. కింది అధికారులు అందరూ ఒకటే రకంగా ఉంటారా? ఉండరు. ఒకరికి డబ్బులు సంపాదించడం తెలియదు, ఒకరికి అవినీతి చేయడం తెలియదు. 80% మంది ఉంటారు, కానీ మిగిలిన 20% మంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారుగా. ఇట్లాంటి వాళ్ళని వేధిస్తున్నారు. ఫలితంగా ఏం జరుగుతుంది? ఈ వేధింపులు ఇది చేసుకునే వాళ్ళు బయట చేసుకుంటేనే మనశ్శాంతి ఉన్నది అని రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. బూతులతో అధికారికి గుండెపోటు వచ్చింది. కొంతమంది ఇంకా మా వల్ల కాదు ఉద్యోగం అనే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నది అని అంటే ఇదే పరిస్థితి. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకి ఇటీవల వినతిపత్రం. వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అడిగారు. వివిధ శాఖల్లో ఉన్న వాళ్ళు తాజాగా ఐటీ ఇండస్ట్రీ విభాగంలో కీలక అధికారిని చూసిన ఆయన గురై గుండెపోటుకు బారిన పడ్డారు. ఆ తర్వాత భయాందోళనలు రేపింది. ఇప్పుడు ఇట్లాంటివి సర్వసాధారణమైనవి. మధ్యస్థాయి అధికారుల కెరీర్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ప్రతి హెచ్ఓడి తిట్ల దండకమే. ఎందుకు హెచ్ఓడీలందరికీ టార్గెట్స్ పెట్టారు. మీరు ఇంత వసూలు చేయాలి, మీరు ఈ అక్రమాలకు పాల్పడాలి, మాకు ఇవన్నీ చేసి పెట్టాలని హెచ్ఓడీలకు టార్గెట్లు పెడితే వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడలేక కింది అధికారులను తిడుతున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? గ్రామీణ పరిపాలన వ్యవహారాల శాఖ ఓ మహిళా అధికారి సమీక్షలు వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అందరి ముందు తిట్ల దండకం అందుకున్నారు. జిల్లా స్థాయిలో ఆ పని ఎందుకు కాలేదు, ఈ పని ఎందుకు కాలేదు, గాడిదలు కాస్తున్నారా అని అంటున్నారు. సో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా 33 జిల్లాల అధికారుల ముందు కొందరిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఇదే అధికారిని మహిళా అంశాలపై సమీక్షిస్తూ ఈరోజు ఏం కథలు రెడీ చేసుకున్నారు చెప్పండి అమ్మా, చెప్పండి వింటాను అని వెటకారం ఆడుతున్నారు. సో ఈ రకంగా వీళ్ళ పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక రాబడి వచ్చే ఉన్నతాధికారి రాస్కెల్ ఈడియట్ అనే ఊత పదాలు. రాబడి రావట్లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అందుకని రాస్కెల్ ఈడియట్ అనాల్సి వస్తుంది. ఇటీవల 50 ఏళ్ళ అది రాష్ట్ర ఖజానా శాఖ తాళాలు తన దగ్గర పెట్టుకున్న ఒక కీలక అధికారి వద్దకు వచ్చే అధికారులను కించపరిచేలా మాట్లాడతారు. నీ స్థాయి ఏమిటి, నువ్వు ఎందుకు వచ్చావు, అతడు ఎక్కడికి వెళ్ళాడు అని ప్రశ్నిస్తారు. ఏది ఖజానా అంటే ఆర్థిక శాఖ. రాష్ట్ర వ్యవహారాలు ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ముఖ్యాధికారి ఎంత వస్తే అంత. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో ఇట్లా ఏ శాఖ చూసినా ఏమున్నదిరా కథ అంటే తిట్ల పురాణాలు, నిత్యం వేధింపులు, అవమానాలు, అవహేళనలు, టార్గెట్లు, అవి చేరకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపులు. ఇది ఇప్పుడు రాష్ట్రంలోని ఉద్యోగ పర్వంలో నడుస్తున్న విచిత్ర పర్వం. పై అధికారులకు నాయకులు టార్గెట్లు పెడతారు, హెచ్ఓడీలు కింద అధికారులకు పెడతారు. అవి వీళ్ళు చేయలేకపోతారు. ఆ చేయలేకపోవడంతో వీళ్ళ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు తిట్ల పురాణాలు మొదలవుతున్నాయి.